మొత్తం ప్రపంచాన్ని శాసించినటువంటి చాలా గొప్ప నియంత అతను కూడా ఆ ఫైనల్ మ్యాచ్ ను వీక్షిస్తా ఉన్నాడు. ఈ ధ్యాన్ చంద్ ఏకంగా 8 గోళ్లలో 5 గోల్స్ కొట్టి 8-1 ఫైనల్ లోపల చిత్తుగా జర్మనీ జట్టును ఓడించిన తర్వాత అడాల్ఫ్ హిట్లర్ మహోగ్ర రూపం ఎట్లుంది కదా అంటే, ఆఫ్టర్ ఆల్ ఇండియన్స్ వీళ్ళు ఇంత బాగా ఆడతారా, ఇతను ఇంత బాగా ఆడతాడని చెప్పేసి మ్యాచ్ అయిపోయిన తర్వాత ధ్యాన్ చంద్ గారిని పిలిపించి ఒకటే మాట అంటున్నాడు, నువ్వు మా సైన్యంలో చేరితే నిన్ను సర్వ సైన్యాధ్యక్షుని చేస్తా అని చెప్పేసి ఒక బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చిండు అడాల్ఫ్ హిట్లర్. దానికి ధ్యాన్ చంద్ గారు ఏమన్నారు తెలుసా, భారతదేశం నాకు జన్మనిచ్చింది, జీవితాంతం నేను భారతదేశానికి సేవ చేస్తానన్నారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక దేశం అంటే ఎంత గౌరవం, దేశం అంటే ఎంత భక్తి ఉందో అతని మాటలలో చెప్పొచ్చు. దాదాపుగా అంతర్జాతీయ స్థాయి లోపల 400 గోల్స్ ఇప్పటి వరకు ఏ క్రీడాకారుడు ఇంటర్నేషనల్ లెవెల్ లోపల సాధించినన్ని గోల్స్ సాధించి ఒక చరిత్ర లోపల సువర్ణాధ్యాయాలతో లిఖించుకున్నాడు తన చరిత్ర మొత్తాన్ని. 1979 లోపల అతను చనిపోయిన తర్వాత 2012 సంవత్సరానికి కానీ అతని యొక్క గొప్పతనం ఏందనేది మన భారతదేశానికి తెలిసి రాలేదు. 2012 సంవత్సరం లోపల ఈ ఆగస్టు 29వ తేదీని జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుండి ప్రతిసారి మన రాష్ట్రంలో కాదు కానీ ప్రతి రాష్ట్రం లోపల ఈ 27, 28, 29 3 రోజులు చక్కగా ఆటలు పాటలు అన్ని నిర్వహిస్తారు. అన్ని రాష్ట్రాలలో విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు, గ్రామస్తులకు కూడా. మన దౌర్భాగ్యం ఏంటంటే మనకి ఇన్ని సంవత్సరాలు ఇటువంటి ఈ విధానం లేకపోయినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే స్వయాన ఒక క్రీడాకారుడు, ఫుట్బాల్ క్రీడాకారుడు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వాలీబాల్ క్రీడాకారుడు కాబట్టి ఈ స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తూ దీని లోపల భాగంగానే పిల్లలకు, ఉపాధ్యాయులకు కూడా 29వ తేదీ నాడు, 28వ తేదీ నాడు ఆటలు ఆడించి వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ అంతర్గతంగా దాగి ఉన్నటువంటి టాలెంట్ ను బయటికి తీయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా ఈరోజు మనకు ఉపాధ్యాయులకు కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను, క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం వరకు మీరందరూ ఉత్సాహంగా ఈ క్రీడా పోటీలలో పాల్గొని మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి, ముఖ్యంగా ఉపాధ్యాయులు కూడా, ఎందుకంటే ప్రతిరోజు శారీరక శ్రమ చేస్తూనే ఉంటారు, మానసిక శ్రమ చేస్తూ ఉంటారు, ఆరోగ్యానికి అన్ని విధాల ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు. దాని నుండి కొంచెం లిటిల్ బిట్ రిలీఫ్ అంటారు. మనం రోజు చేసేటువంటి యాక్టివిటీ నుండి కొంచెం బయటికి రావడానికి ఒక చక్కటి వాతావరణం లోపల ఈరోజు మనం కాసేపు సరదాగా గడుపుదాం. ఈ జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా మన పాఠశాలలో నిర్వహించుకుందాం. మన హెచ్ఎం గారు ఉన్నప్పుడు వాళ్ళ సమక్షం లోపల ఈ యొక్క గొప్ప క్రీడను దినోత్సవాన్ని మనం అందరము సంపూర్ణంగా నిర్వహించుకుందామని మీ అందరికి తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాం. జై.